జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, సమస్యలను వినడం, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. క్రమం తప్పకుండా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు వారధి కార్యక్రమంలో పాల్గొనడం, ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలని, సమస్యల్ని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులతో కానీ సంస్థలతో కానీ మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఇవాళ పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఈ వారధి గ్రీవెన్సెస్ తీసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మొదట్లో చాలా ఒత్తిడి ఉండేది. మొదట్లో వారధి కార్యక్రమం ప్రారంభించినప్పుడు వందల సంఖ్యలో వినతుల వెలువ ఉండేది. సమస్యలు, అనేక రకాలైన సమస్యలు, ప్రధానంగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలను తీసుకొని వచ్చేవాళ్ళు. అదేవిధంగా ఇతర పార్టీ కార్యాలయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కానీ లేదా కుటుంబంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ సమస్యలతో వచ్చేవారి సంఖ్య తగ్గుతూ ఉంది. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం మీద ప్రత్యేకంగా దృష్టి సాధించి ఎన్డీఏ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఇవాళ తగ్గుతూ ఉంది. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం కానీ, గ్రామాలకే అధికారులు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ వారధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా ప్రజలు వస్తూనే ఉన్నారు. ఇవాళ నిన్న ఒక ప్రధానమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో నేషనల్ హెల్త్ మిషన్ని మరే 5 ఏళ్ల పాటు పొడిగించడానికి నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అనేక కార్యక్రమాలకి ఇవాళ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కూడా లబ్ధి పొందుతూ ఉంది. అది టీబీ నిర్మూలన కానీ, కుష్ఠవ్యాధి నిర్మూలన కానీ, లేదా ఎయిడ్స్ నిర్మూలన కానీ, ఇప్పుడే 10 ఐసీటీసీలు, ఇంటగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని, అంటే అంబులెన్స్లని దాదాపు 3,60,00,000 దీంతో 10 అంబులెన్స్లని సుదూర ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న వారికి, ప్రజలకి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 100% నిధులతో ఇవాళ ఐసీటీసీలను ఏర్పాటు చేసింది. అనేక కార్యక్రమాలు, ఎన్సీడీలు కానీ, లేదా డయాబెటీస్ తగ్గించడం కానీ, లేదా హైపర్ టెన్షన్ తగ్గించే కానీ, లేదా క్యాన్సర్ పరీక్షలు కానీ నిర్వహించి ఇవాళ క్యాన్సర్ బారిన పడకుండా, ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన ప్రజలు పడకుండా ముందస్తుగా గుర్తించి వాటికి నివారణ, సరైన చికిత్స అందేసే దిశగా కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఎన్హెచ్ఎంని మరి 5 ఏళ్ల పాటు పొడిగించిన సందర్భంగా నేను ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత దేశ ప్రధానమంత్రి గారు ఇస్తున్నారనే విషయం మనం గమనించాలి. ఆ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ బలోపేతానికి సంబంధించి మన అమిత్ షా గారితో నేతలంతా భేటీ అయ్యారు. ఎలాంటి స్టెప్ తీసుకున్నారు, ఆయన ఎలాంటి సూచనలు చేశారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి సూచనలు చేయాలంటే సంస్థాగతంగా విస్తరించాలనే విషయం అన్ని వర్గాల్లోకి, మా పార్టీ విధానమే ఉంది సర్వస్పర్శి సర్వవ్యాపి అని. అంటే అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్ళాలి, అన్ని ప్రాంతాలకు పార్టీని విస్తరింపజేయాలని. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ పార్టీని విస్తరించడానికి నాయకత్వం పనిచేయాల్సిన అవసరం గురించి వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న ఒక రాజ్యాంగాన్ని, పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికలు జరుపుకుంటున్న ఏకైక పార్టీ దేశంలో, ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆ క్రమంలో ఇప్పటికే మాకు బూత్ కమిటీల దగ్గర నుంచి, మండల అధ్యక్షుల ఎన్నిక దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల ఎన్నిక కూడా ఒక పద్ధతి ప్రకారం, వ్యవస్థ ఏ రకమైన వ్యవస్థలు ఉందో ఆ వ్యవస్థలో పద్ధతి ప్రకారం జరిగాయి. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక కూడా జరుగుతుంది. కొనసాగించాలా, కొత్త వ్యక్తులు ఉంటారా అనేది పార్టీ ఏదైతే వ్యవస్థ ఉందో, వ్యవస్థలో నిర్ణయాధికారం ఎవరికి ఉందో వారు తీసుకుంటారు. దాన్ని బట్టి త్వరలోనే పార్టీ సంస్థాగత అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, అదే జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కూడా జరుగుతుంది. అది పార్టీని విస్తరింపజేయడానికి ప్రజల్లో నిత్యం ఉండడం, ప్రజా సమస్యల మీద మాట్లాడుతుండడం, ఇప్పుడు అధికారంలో కూడా భాగస్వామిగా ఉంటున్నాం కాబట్టి ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం, ఈ రకంగా అదేవిధంగా సంక్షేమ ఫలాల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి లబ్ధి ప్రజలకు చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక రకాల, ఇప్పుడు ఉదాహరణకి సూర్యఘర్ పథకమే ఉంది. సూర్యఘర్ పథకంలో ప్రతి ఇంటికి 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అంటే వినియోగదారుని ఉత్పత్తిదారుగా చేసే ప్రయత్నం చిన్న కార్యక్రమమే. దాంట్లో 78,000 కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది పూర్తిగా. తర్వాత మిగతా దానికి 2,10,000 అవుతుందంటే మిగతా దానికి రుణం అతి తక్కువ వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది.
మీ అవసరాలకు తగినంత విద్యుత్తును మీరు వినియోగించుకున్న తర్వాత మిగిలిన విద్యుత్తుని గ్రిడ్కి అనుసంధానం చేసి ఒక్కొక్క యూనిట్కి ₹2.09 లాభం కూడా తీసుకుంటే మీరు విద్యుత్ మీద ఇవాళ పెడుతున్న డబ్బును తగ్గించడమే కాకుండా మీరు దాన్ని ఆదాయ వనరు కూడా మార్చుకోవడానికి కూడా పథకాలు తీసుకొస్తారు. రైతుల గురించి కూడా కుసుమ్ పేరుతో కూడా ఉచితంగా సోలార్ ప్యానల్ ఇచ్చి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు ఇక్కడ సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కన్నా ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇచ్చే సంక్షేమ ఫలాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న అనేక పథకాలు తీసుకొస్తున్న పథకాలని ఆ లబ్ధి ప్రజలకు చేర్చాలి, జీవన ప్రమాణాలు పెంచాలి. ఆనాడు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అందుకే నేను కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని విస్తరించే ప్రయత్నం చేయాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నిత్యం ప్రజల్లో వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద స్పందించాలా, ఈ పథకాల ఫలాలు వాళ్ళకి అందేలాగా చేయాలి. ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు కానీ కేంద్రం ఇస్తున్న మీరు చెప్పిన పథకాలు కానీ అంటే కేంద్రం ఇస్తుందనే విధంగా బీజేపీ ఇంకా చెప్పుకోలేకపోతుందని ఒక వాదన వస్తుంది. వాస్తవం అంటే వాస్తవము అదే ఆ దిశగానే వెళ్ళాలి. ఇవాళ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 ఏళ్ళు పూర్తయింది. వాటి మీద నాయకత్వం మాడాలి, పార్టీ కార్యకర్తలు ప్రతి చోట మాట్లాడి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు మాట్లాడాల్సింది. ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున దేశమంతా జరుగుతుంది. కేవలం 5,000 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉంటే ఇవాళ 60,000 కిలోమీటర్లు, ఇంకో 55,000 కిలోమీటర్లు జరుగుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీలో కేవలం మనం లక్ష్యం 2022 నాటికి 20 గిగావాట్లు పెట్టుకుంటే మోడీ గారు తీసుకొచ్చిన అద్భుతమైన ఈ పాలసీ కారణంగా ఇవాళ 200 గిగావాట్లు 2022 నాటికి లక్ష్యం పెట్టుకున్నాం మనం. 2012లో మన్మోహన్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2020 నాటికి 22కి 20 గిగావాట్లు చేయాలని. ఆ 20 గిగావాట్లు కాస్త ఇవాళ 200 గిగావాట్లు 2030 నాటికి మనం 500 గిగావాట్లు ఉత్పత్తి చేసే దిశగా పోతున్నాం. అనేక ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ప్రజల ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి చాలా విస్తృతమైన ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. ఉదాహరణకి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేంద్రం రుణం పూర్తిగా తీసుకుంటూ రాష్ట్రానికి గ్రాంట్గా ఇవ్వడం కానీ, లేదా పూర్తిగా 100% జాతీయ ప్రాక్టీగా ప్రకటించి పోలవరం నిర్మాణం పూర్తి చేయడం కానీ, అనేక విద్యా సంస్థల్ని ప్రభుత్వ సంస్థలు తీసుకురావడం కానీ, లేదా ఈ ఎకనామిక్ కారిడార్లలో నోడ్లలో ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల కల్పన కోసం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడం, పెద్ద ఎత్తున నిధులు అందించడం కానీ. ఇవాళ రాష్ట్రంలో ఈ సంస్థ లేదు అని చెప్పడానికి లేదు. మౌలిక సదుపాయాల కల్పనగా 75,000 కోట్ల రూపాయలతో ఇవాళ రైల్వే పనులు జరుగుతున్నాయి. అడిగిన చోట రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, ఆర్యూబీలు కానీ, రోడ్ అండర్ పాస్లు కానీ ఇచ్చేస్తున్నారు. మొత్తం రాష్ట్రం అంతా కనెక్టివిటీ చేస్తూ ఇవాళ హైవేల నిర్మాణం జరిగింది, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతుంది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.